పత్రాలు ఫోర్జరీ సంతకాలు సృష్టించి నిర్మిస్తున్న భవనాన్ని సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. నానిశెట్టి ప్రమీల అనే మహిళ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న బిల్డర్ ఆమె 300 గజాల ఫ్లాట్లో ఎవరికి అనుమానం రాకుండా భవనాన్ని నిర్మించాడు. ఈ ఘటన హైదరాబాద్ కొండాపూర్ పరిధిలోని రాజరాజేశ్వర నగర్లో చోటు చేసుకుంది. నకిలీ పత్రాలు గుర్తించకుండా మున్సిపల్ అధికారులు కూడా 6 అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు పర్మిషన్ ఇచ్చారు. విషయం తెలిసిన ప్రమీల వారసురాలు కోర్టును ఆశ్రయించింది. కూకట్పల్లి కోర్టు స్టే ఇచ్చిన బిల్డర్ తిరిగి నిర్మాణాలు చేపట్టడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి భవనాన్ని సీజ్ చేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు ఎస్ఐ శంకర్. జగద్గిరిగుట్టలో ఓ శుభకార్యానికి హాజరైన మ్యూజిక్ బ్యాండ్ బృందంపై సౌండ్ పొల్యూషన్ కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బాధితులను తప్పించేందుకు ఎస్ఐ శంకర్ లంచం డిమాండ్ చేశాడు. ఎస్ఐ శంకర్ వేధింపులు తాళలేక బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. బాధితులు ఎస్ఐకి లంచం ఇస్తుండగా పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసి ఎస్ఐ శంకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.